నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్య సమస్యలకు జాతకానికి సంబంధం ఉంటుందా? ఒకవేళ ఉంటే పరిష్కార మార్గాలు ఏంటి వంటి సందేహాలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులండి. గురువు గారు, నిజంగానే ఆరోగ్యానికి జాతకానికి సంబంధం ఉంటుందా? ఒకవేళ ఆరోగ్య సమస్యలు వస్తే ఎంతవరకు వస్తాయి? ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణి, మనిషే కాదు, ఏదైనా సరే, ఒక ఆవు కావచ్చు, బర్రె, గొర్రె, లేకపోతే ఏదైనా సరే, వీటికి అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే వాళ్ళ పుట్టిన టైం. అది జాతకరీత్యానే పుట్టుకతోనే జాతక ప్రకారంగా అనారోగ్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు అనేటివి నిర్ధారణ అయిపోయి ఉంటాయి. వాటి ద్వారానే మనిషికి జీవితం అంతా కూడా మనోవేదన లేకపోతే చాలామందికి పుట్టుకతోనే వస్తుంటాయి, మధ్యలో కొంతమందికి వస్తుంటాయి. గ్రహస్థితిని బట్టి ఒక్కొక్క రకమైనటువంటి ఆరోగ్య సమస్య. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనము చూసుకుంటే, లగ్నంలో కేతు ఉన్నాడు లేదనుకోండి, 7వ ఇంట కేతు ఉన్నాడు అంటే పుట్టిన సమయాన్ని బట్టి లగ్నం నుంచి 7వ ఇంట్లో కేతు ఉన్నా, లేదు లగ్నంలోనే కేతు ఉన్నా, ఆ మనిషి పుట్టుకతోనే అనారోగ్యకారకుడు. ఎందుకంటే ఈయన సర్పదేవతలు కాబట్టి, సర్పాధిపతులు కాబట్టి, ఎవరు? రాహుకేతువులు. కేతువు ఇందుకు ప్రధానమైనటువంటి అనారోగ్యకారకుడు. కేతు ఎంత పెద్ద సమస్య, అనారోగ్య సమస్యలైనా వచ్చాయి అంటే దానికి పుట్టుకతోనే ఆయన నిర్ధారణ. మనిషికి లగ్నంలో కానీ లేదంటే 7వ ఇంట కానీ కేతు ఉండి జన్మించారనుకోండి, వాళ్ళ యొక్క పుట్టుకతోనే సన్నగా పుట్టడం, వీక్నెస్ అన్నమాట. మనిషికి నరాలు బలహీనత. అలాగే మనము కన్యాలగ్నంలో కేతు ఉండి పుట్టాడనుకోండి, వాడి జీవితకాలం అంతా కూడా అనారోగ్యాలే. పుట్టుక నుంచి కూడా జీవితం అంతా కూడా అనారోగ్యాలతో బాధపడుతూ ఉండడమే. అవి ఏంటంటే నరాలు బలహీనత. రెండోది, ఎక్కువగా వాళ్ళకి భూతదోషం కూడా. భూతదోషం అంటే ఏంటంటే వాళ్ళకు తెలియనటువంటి ఒక నెగిటివ్ కనిపిస్తూ ఉంటుంది. నెగిటివ్ అది కూడా మెదడుకు సంబంధించి, బ్రెయిన్కి సంబంధించినటువంటి సైకాలజికల్గా మైండ్ అప్సెట్ అంటారు. ఏమంటారు? మైండ్ అప్సెట్. ఇప్పుడు మనకు అక్కడ నీడ అనేది మనకు సామాన్యంగా పొగ అనేది కనపడదు. అటువంటి వాళ్ళకి ఒక ప్రతిమ రూపంలాగా, ఒక నీడలాగా, లేదంటే తెలియని నెగిటివ్ లాగా కనపడుతూ ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళు భయపడడం, ఉలిక్కి పడ్డం, తద్వారా కూడా వాళ్ళ శరీరం అనేది భయాందోళనకి గురి కావడం, భయపడడం, ఇది కూడా అనారోగ్యానికి కారణమవుతుంది. లేదా పుట్టుకతోనే వాళ్ళు సన్నగా పుల్లాలా పుట్టడం, వాళ్ళ శరీరంలో నరాలతో సహా కనిపించేటట్టుగా జన్మించడం, తర్వాత రాను కొంచెం స్థిరపడడం అవుతే వాళ్లకు అనారోగ్య సమస్యలు ఉన్నాయనేది జీవితాంతం కూడా తెలియచేస్తుంది. ఎక్కువగా ఏ మనిషికైనా అరచేతల్లో కానీ, అరికాళ్ళకు కానీ, గజ్జల్లో కానీ, సంకల్లో కానీ, మొత్తం మీద బాడీ మొత్తం మీద ఎప్పుడు చెమట వస్తూ ఉంటుంది. చెమట అంటే నీరు వస్తూ ఉంటుంది. అరిచేతుల్లో కూడా తడి వస్తూ ఉంటుంది. అందరికీ కాదు, ఇటువంటి సమయాల్లో పుట్టినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఈ సమస్యలు ఉంటాయి. వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళందరికీ దాని గురించి తెలియదు. అలాగే చెమట్లు వస్తున్నాయి, తడి వస్తుంది అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నరాలు బలహీనతలో ఉన్నారని, తద్వారా రాను వాళ్లకు అధికమైనటువంటి ఆరోగ్య సమస్యలుకి సూచిక, అంటే మెసేజ్. దానివల్ల నష్టాలు ఉన్నాయి అని అర్థం. ఇంకా చెప్పాలి అంటే నరాలు బలహీనత అంటే పెరాలసిస్ వచ్చే అవకాశాలు. పెరాలసిస్ అంటే సచ్చుబడిపోవడం, అంటే ఒక మనిషి జన్మించినప్పుడు ఆ జాతకమే
ఆయనకి జీవిత కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు అన్నింటినీ తెలియజేస్తుంది. అవును, వాస్తవం. ఇందాక మనము ఈ విషయం మనమే చెప్పుకోవడం అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇవి, అంటే ప్రతి ఒక్కరంటే అందరికి కాదు, ఈ లగ్నం అని కానీ లేదు ఏ లగ్నమైనా కానీ ఈ కేతు ఉండి జన్మించినటువంటి వాళ్ళకి అది ఎప్పుడైనా రావచ్చు. ఎక్కువ శాతం పుట్టుకతో చిన్న పిల్లలప్పుడే వాళ్ళకి పెరాలసిస్ రావడం, అంటే వాళ్ళకి కాళ్ళు చేతులు లేదంటే మెడలు ఇవన్నీ కూడా బలహీనంగా ఉండిపోవడం, లేదంటే పడిపోవడం, ఇటువంటి సమస్యలు పుట్టుకతోనే వచ్చేస్తాయి. వాళ్ళకి అధికంగా కూడా ప్రాణ నష్టాలు జరిగే అవకాశము ఉంటుంది. అంటే ఇవి సర్ప నక్షత్రాలు కాబట్టి వాళ్ళ యొక్క జీవితకాలము దీర్ఘకాలికంగా ఆరోగ్యాలతో బాధపడడం, అనారోగ్యాలతో బాధపడడం అటువంటివి ఉంటాయి. ఇటువంటి వాళ్ళు ఎక్కువ శాతం మనము రెమెడీ కూడా తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకు నరాల బలహీనత వల్ల సచ్చుపడిపోవడము, నరాలు యొక్క కాళ్ళు చేతులు పని చేయకపోవడము, తిమ్మెర్లు చెమటలు అధికంగా వస్తూ ఉండడము, ఎక్కువగా ఎండ తగిలిందనుకోండి వీళ్లకు కళ్ళు తిరిగి పడిపోవడం. కళ్ళు తిరిగి అంటే శరీరం కొద్దిసేపు పని చేయకుండా మొత్తం కూడా వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోవడం, ఇటువంటివన్నీ అధికంగా ఉంటుంటాయి. గురుగారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆ జాతకంలో పుడితే ఆరోగ్య సమస్యలు అంటున్నారు కదా, ఆరోగ్య సమస్యలతో పాటు ఇంకా వేరే సమస్యలు ఉంటాయంటే, లేకపోతే మిగిలిన వాటిల్లో వాళ్ళు చాలా సమస్యలు ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా. అంటే నేనేమంటున్నానంటే ఫైనాన్షియల్ గా, వృత్తి రీత్యా మిగిలిన పర్ఫెక్ట్ ఉండి ఆరోగ్య సమస్యలు మాత్రమే ఉంటాయా? అవును, ఆరోగ్య సమస్యలు మాత్రమే ఉంటాయి. మీరు అడిగింది చాలా మంచి విషయమే. ఆర్థికంగా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్య సమస్యలు మాత్రమే అధికంగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి అధికమైనటువంటి అనారోగ్య సమస్యలు మాత్రమే పీడిస్తూ ఉంటాయి. డబ్బు ఉంటుంది, ఏదో ఒక రూపంలో కలిసి వస్తూనే ఉంటుంది, ఇంకా కొన్ని విషయాలు బాగుంటుంది. వీళ్ళకు వివాహం చేసుకున్నా కూడా సంతాన విషయంలో పుత్ర సంతానం కలిగే యోగం ఉండదు, అధికంగా స్త్రీ సంతానం మాత్రమే కలిగే అవకాశం ఉంటుంది, ఆడపిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. కానీ అనారోగ్య సమస్య ఉంటుంది, కానీ దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అంతకంటే ఎక్కువగా కాళ్ళు చేతులు పని చేయకుండా పోయినప్పుడు ఇటువంటి సమయాల్లో ఏం చేయాలంటే, పూర్వం దానికి మంచి రెమెడీ ఉండేది. ఏంటి ఆ రెమెడీ అంటే, కాల్చి వాత పెట్టేవాళ్ళు. ఏమిటి? వాత పెట్టడం అంటే బొడ్డు చుట్టూ కానీ, లేదంటే సైడ్ నడుములకు కానీ, లేదంటే భుజాలకు కానీ పెట్టేవాళ్ళు. తద్వారా ఏమవుతుందంటే మనిషికి అది పెట్టడం వల్ల వాత అనేది, అంటే కాల్చి ఒక రాగి దాంతో కానీ లేదంటే ఇనప దాంతో కానీ కాల్చి వాత పెట్టామనుకో, వెంటనే ఆ పెరాలసిస్ అనే సమస్య అనేది దాన్ని నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే అది తగ్గిపోతుంది, మనిషికి వైబ్రేషన్ అనేది రావడం అది తగ్గిపోతుంది. రెండోది, మనిషి కోమాలోకి పోయే అటువంటి అవకాశం కూడా ఉండదన్నమాట. వీటన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. ఇదంతా దానికి 100% అయినటువంటి రెమెడీ ఇది. లేదా ఇంకా మిగతా వాటికి సంబంధించి మనం వైద్య రంగ ప్రకారంగా ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ప్రకారంగా కూడా మనం చూసుకోవడమే. అయితే పూర్వ సిద్ధాంతం అనేది ఇలా చేస్తే చక్కగా కలిసి వచ్చేది. అది ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఈయన ఇదొక్క కారణమే కాదు. ఆయనతో కుజుడు కలిశాడు అనుకోండి, లగ్నంలో కేతువు ఆయనతో కుజుడు కలిశాడు అనుకోండి, వాళ్లకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే రక్తం వచ్చేసి మలినమైపోతుండడం, మందంగా అవుతుండడం, లేదా రక్తము క్వాలిటీ తగ్గిపోవడం, ఇవి కారణాలు ఏమవుతాయంటే బ్లడ్ షుగర్ అని చెప్పి ఏమంటారు, బ్లడ్ షుగర్. ఈ కేతువు కుజుడు కలిశారంటే బ్లడ్ షుగర్ రావడము. ఇంకా చెప్పాలంటే వాటిని పూర్వం ఇంకా పెద్ద రోగం అని చెప్పి అనేవాళ్ళు కూడా అనమాట. వీళ్ళిద్దరు కలయిక జరగడం వల్లనే, లేదు వాళ్ళకి శని దృష్టి కానీ, లేదంటే బుధుని దృష్టి కానీ, లేదంటే రవి దృష్టి ఉన్నా కూడాను 100% బ్లడ్ షుగర్తో దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు.
ఆ బ్లడ్ షుగర్ అనేది ఇన్ఫెక్షన్ అయిపోయింది కదా, అదేంటంటే బ్లడ్ షుగర్ అనేది శరీరాన్ని అంతా కొరకు తినేయడం, శరీరాన్ని అంతా కొరకు తినే అంటే నరాల్ని తినేస్తుంటుంది అనమాట తెలియకుండానే. అలా కాళ్ళు చేతులు అన్నీ కూడా ఇదైపోతుండడం, ఎటువంటివి అనేక సమస్యలు. ఇదే కాకుండా చర్మ వ్యాధులు అంటే పొడలు మనం చాలా మందికి చూసుకుంటుంటాం. నల్ల పొడలు, లేదంటే తెల్ల పొడలు, గోధుమ కలర్ వర్ణము పొడలు, మచ్చలు, బ్లాక్ మచ్చలు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చిన్నగా పుట్టి పెరుగుతూ 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 అవి పెద్దగా అయిపోయి లాస్ట్కి తెల్ల పొడవుతే బొల్లి అంటారు. ఏమంటారు? బొల్లి మచ్చలు. శరీరం అంతా కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇవి కారణం. గ్రహశాంతి అంటే ఇప్పుడు డాక్టర్ తను పుట్టుకతో డాక్టర్ కాదుగా, తను గ్రహస్థితిని బట్టి, తనకున్నటువంటి ఆ గ్రహ అనుకూలతను బట్టి తను సైన్స్ సబ్జెక్ట్ తీసుకోవడం, అనగా బైపీసీ లేదంటే ఫార్మసీ తీసుకోవడం, దాంట్లో బాగా ఉత్తీర్ణుడు కావడం. ఎందుకంటే తనకు ఆ గ్రహ అనుకూలత అనేది వైద్య రంగ పరంగా తీసుకెళ్ళిపోయింది కాబట్టి తను ఆ వైద్య రంగంలో బాగా ఆరితేరడం, దాంట్లో చదువుకొని బాగా వాటన్నిటిని కూడా గమనించి చక్కగా అతను సంపూర్ణమైనటువంటి వైద్యుడు కావడం. అతను ఎవరికైనా సరే, ఎటువంటి వాళ్ళకైనా సరే దాన్ని చేయబట్టి చేశాడంటే చక్కగా నయమైపోతుంది. దాన్ని హస్తవాది అంటారు. ఏమంటారు? హస్తవాది. డాక్టర్ కూడా హస్తవాదే. జ్యోతిషం చెప్పేవానికైనా, లేదా వాస్తు చెప్పే వాళ్ళకైనా, లేదా పూజ చేసే వాళ్ళకైనా హస్తవాదే. అంటే ఆయన చేత్తో పూజ చేస్తే అది బాగా ఫలితం ఉంటుంది, సక్సెస్ అవుతుంది అని. అలాగే డాక్టర్కైనా అంతే. కొంతమంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తే కాదు, కొంతమంది చిన్న అనారోగ్య సమస్యకి చిన్న మెడిసిన్, చిన్న మాత్ర టాబ్లెట్, ఏదైనా చిన్న చిన్న పరిహారం చేసినా కూడా తీరిపోతుంది. చిన్న పరిహారంతోనే తీరిపోతుంది. ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన. ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఇందాక చెప్పాను మీకు, లగ్నం కన్యా లగ్నం. ఆ లగ్నంలో కేతు ఉన్నట్టయితే బైపీసీ అనే సబ్జెక్టుకి వాళ్ళు అర్హులవుతారు. అంటే వైద్య రంగానికి సంబంధించినటువంటి అర్హులవుతారు. కానీ వాళ్ళకు ఆరోగ్య సమస్య ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. ఆయన డాక్టరే, కానీ ఆయనకు కూడా ఆరోగ్య సమస్య ఉంటుంది. ఎందుకు అంటే పుట్టినటువంటి సమయం అటువంటిది. తనకు ఆరోగ్య సమస్య ఉంది, ఆ మనిషికి కూడా దానికి సంబంధించిన అవగాహన అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆయన అనుగ్రహం అది. ఎవరి అనుగ్రహం? కేతు యొక్క అనుగ్రహం. వైద్య వృత్తిలో తనని మంచి హస్తవాదిగా తీసుకెళ్ళిపోతుంది. 10 మందికి బాగా చేయగలుగుతాడు. ఏదైనా ఆపరేషన్లు అయినా సరే సక్సెస్ అయిపోతుంటాయి. ఎక్కడ కూడా తిరిగి ట్రీట్మెంట్ చేసి కాన్ని కూడా వీళ్ళు చేయగలుగుతారు. దాన్ని హస్తవాది అంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికి 10 మంది వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే మనకు బాగవుతుందో అక్కడికే వెళ్తాం. అది అన్నమాట. అందులో ఆయన జ్ఞానము అనేది సూక్ష్మంగా గ్రహించే అటువంటి సూక్ష్మ బుద్ధి ఇస్తాడనమాట. బ్రహ్మజ్ఞాని అంటారు ఆయనని. ఎవరిని? కేతువుని బ్రహ్మజ్ఞాని అంటారు. అంటే వాళ్ళు కొత్తగా దాన్ని క్రియేటివిటీ చేయడం, ఆ వైద్య రంగంలో కొత్త పుంతలో తొక్కడం, ఏది ఏమైనా కూడాను ఎటువంటి దాన్నైనా కూడా వాళ్ళు నయం చేయగలడం. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కూడా అవలేలగా చేసేగల వాళ్ళ దగ్గర నైపుణ్యత అనేది చేసే విధానం, దాన్ని హస్తవాది అంటారు. ఇటువంటి జాతక రీత్యా వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్న 10 మందిని కాపాడే ఒక అవగాహనలో వీళ్ళు ఉంటారనమాట. వీళ్ళకు అనారోగ్య సమస్య ఉంటుంది, తప్పదు. ఎందుకంటే అది పుట్టుకతో వచ్చినటువంటి విధి రాత, తలరాత. కానీ వాళ్ళు కూడా కొంతవరకు వాటికి అనుగుణంగా ట్రీట్ చేసుకుంటూ. జీవిత కాలం ఉంటుందా గురువు గారు? ఇప్పుడు మీరు చెప్పిన లగ్నంలో గనక పుడితే ఆరోగ్య సమస్యలు జీవిత కాలం ఉంటాయా? వాస్తవంగా పుట్టుకతో వచ్చింది పుల్లలతో పొడిచినా అది పోదు. కాకపోతే మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి దాని నుంచి మనము సేవ్ అవుతూ రావచ్చు. అంటే దాన్ని
ట్రీట్మెంట్ చేసుకుంటూ దానికి తగినట్టుగా మనం ఆహార అలవాట్లని మార్చుకుంటూ మనం చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి కోసమే మనమే కంట్రోల్ చేసుకుంటూ ఉండగలం, నడుచుకోగలం. మధ్యలో మళ్ళీ వాటికి సంబంధించి ఏదైనా మెడిసిన్ వాడుతూ కాస్త సమయానుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇంకా గ్రహస్థితులు అని ఇందాక చెప్పాను కదా, దాంతోపాటు కేతు మహాదశ స్టార్ట్ అయినప్పుడు ఆ కేతు మహాదశకి కుజభుక్తి అనేది మన జాతక రీత్యా కుజభుక్తి లేదంటే రవిభుక్తితో స్టార్ట్ అయినప్పుడు ఎంతటి వారికైనా, అది డాక్టర్ అయినా సరే, లేదా పండితుడైనా సరే, లేదా యాక్టర్ అయినా సరే, ఎంతటి వాడైనా సరే దానికి అనుభవించక తప్పదు, దానికి బలిగాక తప్పదు, ఎంతటి వాడికైనా. ఇది మనం ఎవరైనా సరే ఏదైనా ప్రతిదీ కూడా దైవాధీనం అనేది. అందుకే మన చేతుల్లో ఏమీ లేదు, దైవం చేతిలోనే ఉంది. దానికి అప్పుడు ఆ సమయంలో ఇటు దైవారాధన అంటే భగవంతుడికి సంబంధించి ఏ గ్రహాలు అయితే మనకు సంపూర్ణమైనటువంటి దోషకారకులై ఉన్నారో అటువంటి వాళ్ళకి సంబంధించి శాంతి చేసుకుంటూ ఆరోగ్యపరంగా, అప్పుడు దాంతోపాటు మనం వైద్యాన్ని కూడా సంప్రదించినట్టయితే రెండిటి వల్ల బతికి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ఆ కొద్ది రోజులు మాత్రం బాగా మనిషి శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను బాగా నష్టపోవడం అనేది జరుగుతుంది. కానీ గురుగారు, అసలైన అదృష్టం ఆరోగ్యమా లేకపోతే ఐశ్వర్యమా, ఏం చెప్తారు? వాస్తవంగా చెప్పాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం, అదే వాడే అదృష్టవంతుడు. ఆరోగ్యం అయితే ఎవరికైతే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా పుడతాడో వాడు జీవితకాలము అదృష్టవంతుడే. ఇక్కడ మనం జాతకరీత్యా కూడా అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అని రెండు పదాలను మనం ఉపయోగిస్తాం. అదృష్టవంతుడు అనుకో, వాడు పుట్టుకతోనే ఆరోగ్యంగా ఉంటాడు, తల్లిదండ్రులకి కూడా ఎటువంటి వాడి వల్ల డిస్టర్బ్ ఉండదు. తర్వాత అదే కాకుండా తల్లిదండ్రులకి కలిసి వస్తుంది. అటు రెండు విధాల అదృష్టవంతుడు అంటే ఆరోగ్యంగాను అటు ఆర్థికంగాను రెండు విధాల వాడు బాగుంటాడు. అటువంటి వాళ్ళనే అదృష్టవంతుడు అంటారు. దురదృష్టవంతుడు అనే పదం కూడా అంటాం. ఎందుకంటే ఎవరు అనాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రులే అంటారు. ఏమని? వీడు పుట్టుకతోనే ఏదో ఒక ఆరోగ్య సమస్య అనేది, అనారోగ్య సమస్యలు అనేది ఉంటాయి. ఒకటి పోతే మళ్ళీ ఒకటి, దాన్ని నయం చేసుకుంటే మళ్ళీ ఇంకొకటి, ఇలా ఒకటి పోతే ఒకటి వాడికి సమస్యలు వస్తూ ఉంటే దాంతోపాటు అధికంగా తల్లిదండ్రులకి ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. తల్లిదండ్రుల పూర్వజన్మ రెండు రకాలుగాను, ఇటు మీరు అన్నట్టుగా తల్లిదండ్రుల యొక్క పూర్వజన్మ పుణ్య ఫలాలు, అలాగే ఆ పుట్టబోయేటువంటి జాతకుడు ఈ తల్లిదండ్రులకు ఉన్నటువంటి రుణానుబంధాలు. ఏమిటి రుణానుబంధాలు? రుణానుబంధము అంటే ఏ విధంగానైనా రుణం ఉండొచ్చు. అంటే మనము అప్పు తీసుకొని ఎగ్గొట్టిన మనకు ఇవ్వాల్సినటువంటి సొమ్ము ఇవ్వకపోయినా ఆ రుణమే కాదు. జీవితకాల రుణాలంటే తల్లి తండ్రి ముందు జన్మలో బిడ్డగానే పుట్టాడు అనుకుందాం, అంటే వీళ్ళు తల్లిదండ్రులు పుట్టాడు అనుకోండి, తల్లిదండ్రులని పోషించకుండా, తల్లిదండ్రులని సుఖపెట్టకుండా, తల్లిదండ్రులని సంతోష పెట్టకుండా వాళ్ళను హింసించి, వాళ్ళను కొట్టి తిట్టి దూషించి, వాళ్ళకి ఎటువంటి ఆలన పాలన మనం చూసుకోకుండా వాళ్ళను చిత్రహింసలకు గురి చేసినట్టు అయితే వాళ్ళే మళ్ళీ బిడ్డలుగా పుట్టే అవకాశము ఉంటుంది. దాన్ని రివెంజ్ ఏమంటారు? రివెంజ్. దాన్ని రుణము అంటారు. ఒక మాటలో దీన్ని రుణం అంటారు, రుణ పీడితులు అని అంటారు. అంటే ఆ విధంగా కూడా బిడ్డలుగా పుట్టి వీళ్ళను చిత్రహింసలు పెడతారు. ఎవరిని? కొడుకుగా పుట్టినటువంటి వాడిని మళ్ళీ తిరిగి రివెంజ్ తీర్చుకోవడం. వీని అంతకంటే డబుల్ ఉంటుంది, ఇంకా దారుణంగా ఉంటుంది. అలా రివెంజ్, దీన్నే కర్మానుసారం అనడం. ఇప్పుడు ప్రపంచమంతా ఎందుకు వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు? అందరికీ అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఈ గ్రహ పీడలే. ఈ యొక్క గ్రహ పీడలంటే ఆ గ్రహాల యొక్క సంచార ప్రభావం వల్ల ఎవరికి ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య రావాలనో
ఆ ఆరోగ్య సమస్య అనేది ప్రపంచమంతా కూడా ప్రతి ఒక్కరికి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుందాం, పోయిన 2020, 2021, 2022 కోవిడ్ అని చెప్పి దేశమంతా వచ్చేసింది. అది ఒక అంటువ్యాధి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక అంటువ్యాధి రాబోతుంది. ఇవి పేర్లు మనం పెట్టుకోవడం, ఏమని వాటికి ఏదేదో పేర్లు కోవిడ్ అని చెప్పేసి, లేదంటే ఇంకొక పేరు ఏదేదో పేర్లు పెట్టుకోవడం. కానీ ఇవన్నీ అంటువ్యాధులే. ఇవన్నీ అంటువ్యాధులు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక జాతకుడు పుట్టే సమయాన్ని బట్టి లగ్నంలో కేతు ఉంటే 7వ ఇంట రాహు ఉంటాడు. లగ్నంలో కేతుతో సంబంధించి ఇంకెవరన్నా ఉంటే ఆ ఆరోగ్య సమస్యలు అనేది ఏర్పడుతుంటాయి. అదేవిధంగా దేశకాలానికి సంబంధించి కూడా ఉంటుంది. అంటే ఆ దేశమంతా కూడా ఆరోగ్యానికి పట్టి పీడిస్తుంటాడు. ఇవి జరుగుతున్నాయన్నమాట ఆల్రెడీ 2020 నుంచి నెక్స్ట్ ఇయర్ కూడా, అంటే 2025 అంటే మనకు తెలుగు ప్రకారంగా వచ్చే సంవత్సరం, ఇది ఇంగ్లీష్ ప్రకారంగా ఇది 2025. ఈ సంవత్సరం అంతా కూడాను అధికంగా అనారోగ్య సమస్యలు దేశాన్ని పట్టి పీడించే, కానీ బాధించడము, భయపెట్టడము సమస్యలు మాత్రమే ఉంటాయి. అధిక ప్రాణ నష్టం ఏమి ఉండదు. అయితే వీటికి రెమెడీ ఏమిటి అంటే, ఇప్పుడు రాబోయే కొత్త ఆరోగ్య దేశాన్నంతా పట్టి పీడించే వాటికి కూడా రెమెడీ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మన ప్రకృతి వైద్యం ఎక్కువగా మనల్ని కాపాడేటువంటిది అవకాశం ఉంది. ఇది భారతదేశంలో చాలా ఈజీనే చెప్పాలంటే. ఎంత పెద్ద అనారోగ్య సమస్యనైనా నయం చేసుకోవాలంటే వేప చెట్టు ఉంది కదా, ఆ వేప చెట్టు నుంచి వచ్చినటువంటి ఇత్తనాలు, అవి యాపగింజలు అంటారు, వాటిని ఆడించి ఆ యాపగింజల్ని బాగా కాంచి వాటిని ఫిల్టర్ చేసి వడగట్టి వాటిని ఆయిల్మెంట్ లాగా మనం ఏదన్నా తీసుకొని వాటి దూదితోటి మనము ముక్కల దగ్గర శ్వాస పీల్చడం, ముక్కల దగ్గర మనము శ్వాస తీసుకోవడం, ఆ వాసనని తీసుకోవడం వల్ల ఎటువంటి క్రిములైనా సరే నశించిపోతాయి. నశించిపోతాయి. మనకు సంపూర్ణంగా ఆరోగ్యంగా బాగుంటాం. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు గురుగారు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.